రైతులంతా క్షీర విప్లవానికి నాంది పలికి పాల ఉత్పత్తిలో గత వైభవాన్ని తీసుకురావాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని చెల్లూరు గ్రామంలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పశువుల పోషణ కష్టతరంగా మారి రైతులు పశువుల పెంపకాన్ని గణనీయంగా తగ్గించి వేయడంతో పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులకు సహకారాన్ని అందించి పాల ఉత్పత్తిని పెంచడానికి కలెక్టర్ మహేష్ కుమార్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమ జిల్లాలో దానా పథకానికి నాంది పలికారు. 50 కేజీల పశువుల దానా సుమారు 1500 రూపాయల ధరకు బయట మార్కెట్లో లభిస్తుంటే దాన్ని కేవలం 1000 రూపాయలకు మాత్రమే అందజేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ దానా అన్ని పోషక విలువలతో ఉంటుందని, ఇది పశువులకు పెట్టడంతో మరే ఇతర దానాలు పెట్టవలసిన అవసరం ఉండదన్నారు. దానా ఎలా తయారవుతుంది, ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని చెప్పేసి అన్ని ఆయన స్వయంగా పరిశీలించినాకనే మన మాట నమ్మల చక్కగా పరిశీలించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే సార్ ఏం చెప్పారంటే కొన్ని 5 టన్నులు కొన్ని విలేజ్ ఇవ్వండి మీరు దానా అని చెప్పినప్పుడు మేము నెల కిందట 5 టన్నులు తీసుకుని చెల్లూరు గ్రామంలో, అన్నగాడ గ్రామంలో, ఆలమూరులో, రావులపాలెంలో 10 బ్యాగులు రైతులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా వాడుకొని రావులపాలెం నుంచి డాక్టర్ లాయర్ అంట ఆయన రైతు కూడా బ్రహ్మాండంగా పాలు పెరిగింది సార్. మీరు ఇచ్చిన మేత తింటుంటే పశువు తల పెట్టి పై కూడా ఎత్తలేదు. నేను అమలాపురం నుంచి 1150 పెట్టి కొనుక్కుంటే ఆ దానా తినట్లేదు. దీనివల్ల బాగా ఉత్పత్తి పెరిగింది, బాగా తిందని చెప్పడం జరిగింది. ఆ ట్రైల్ చేసినాకనే ఇది మేము ప్రాసెస్ చేసాం. ఒకసారి సత్యనారాయణ మీరు చాలా మంచి కార్యక్రమం. రైతు సోదరులకి కొన్ని తక్కువ ధరకి ఈ పశువుల దానా ఇచ్చే కార్యక్రమం అంటే చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు లేకపోయినా మన జిల్లా కలెక్టర్ గారు మన రైతాంగానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ మాజీ నియోజకవర్గ పరిధిలో రైతాంగం లాస్ వచ్చినా లాభం వచ్చినా లాభంతో సంబంధం లేకుండా మన పశువుల్ని చక్కగా ఆవులు కానీ గేదెలు కానీ చక్కగా పెంచుకుంటూ మరి వాళ్ళు పెంచుకుంటూ ఉంటే వాటికి ఆదాయం కూడా కలగాలని ఒక మంచి సంకల్పంతో తక్కువ ఖర్చుతో మేత ఇవ్వాలన్న ఆలోచన మన కలెక్టర్ గారు రావడం మన తలసరి ఆదాయం మనం జనంలో మాట్లాడుకుంటాం. పర్ క్యాపిటల్ ఎంత వస్తుంది, వాట్ ఈస్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ అనేది. సో దాంట్లో ఆల్రెడీ సీఎం గారు చెప్తున్నట్టుగా సో క్యాపిటల్ అనేది డెఫినెట్ గా లార్జర్ ఇంపాక్ట్ ఉంటుంది ఒక ఫ్యామిలీలో. సో మనకున్న టోటల్ అగ్రికల్చర్ ఏరియా ఆస్పెక్ట్ లో చూసుకుంటే మనకి లాట్ ఆఫ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఉండకపోవచ్చు, బట్ లాట్ ఆఫ్ ప్యాడీ ఉంది. ఒక కట్ చేసుకున్న ప్యాడీ సాలేజ్ గా వాడుకుంటాం. సేమ్ టైం మనకి కావాల్సిన ఫీడ్ ని కాన్సన్ట్రేట్ ఫీడ్ కనుక ఇవ్వగలిగితే మనం, సో దాన్ని డెఫినెట్ గా ఒక డైలీ 6 కేజీ ఎంత పడుతుంది, 4 to 6 కేజీస్. సో కాన్సన్ట్రేట్ ఫీడ్ కనుక యూజ్ చేయగలిగితే మనం రైట్ నో ఇప్పుడు ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ బఫెలో ఒక 6 లీటర్స్ to 7 లీటర్స్ ఇస్తుంది. సో ఇది డైలీ పెట్టడం వల్ల అట్లీస్ట్ ఒక 2 months లో 15 days లో ఒక 1 month లో డెఫినెట్ గా దానికి ఒక ప్రొడక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు. సో అది ఎంత పెరుగుతుంది అనేది ఒక స్టడీ చేయమని చెప్పాను. సో రేషియో ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అట్లీస్ట్ ఒక 2 బఫెలోస్ ఉన్న వాళ్ళు దీన్ని కంటిన్యూస్ గా వాడుకుంటే ఒక 6 months లో దేర్ విల్ బి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆఫ్ అరౌండ్ 9000 per month. సో డిపెండింగ్ అపాన్ దీని మీద కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ పెట్టాల్సిన డబ్బులు, అట్ సేమ్ టైం ఎక్స్ట్రా మిల్క్ ప్రొడక్షన్ ఎంత ఉందో సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వాట్ వితౌట్ అట్లీస్ట్ ఒక 2 బఫెలోస్ ఉన్న వాళ్ళు 6 months వాడితే డెఫినెట్ గా నెక్స్ట్ 1 year లోపు ఇంకొక బఫెలో కొనుక్కుంటారు. సో ఆ విధంగా డైరెక్ట్ గా బఫెలోస్ కొనియకుండా అట్లీస్ట్ మీ దగ్గర నుంచి కొన్ని ప్రొడక్టివిటీ పెంచి మీ యొక్క ఇన్కమ్ పెంచితే డెఫినెట్ గా మీరు ఇంకొక బఫెలో కొంటారు. సో ఒక 1 year వరకు ఇది ఒక స్టడీ లాగా ఎక్సర్సైజ్ చేసుకొని వీ హావ్ టు అనలైజ్. సో ఎవరైతే ప్రాపర్ గా దీన్ని యూటిలైజ్ చేసుకొని టైం టు టైం దాన్ని దానా పెట్టడం కావచ్చు, ఇవన్నీ మీరు ప్రాపర్ ఫుడ్ ఫాలో అప్ చేసుకుంటే డెఫినెట్ గా మీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. దెన్ యూ హావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ క్యాటిల్. సో అదే విధంగా ఇట్ విల్ బి అంటే ప్రాపర్ సైకిల్. సో దాంతో అట్లీస్ట్ మన క్యాటిల్ పాపులేషన్ పెరుగుతుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దిస్ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్. సో దిస్ నథింగ్ ఎండింగ్, ఇది ఒక ఇన్సెప్షన్ అండి. సో దీని నుంచి దెన్ వీ హావ్ టు సీ ఆఫ్టర్ ఒక 6 months 1 year తర్వాత మన క్యాటిల్ పాపులేషన్ ఎంత ఉంది, మన యొక్క జిల్లాలో డెఫినెట్ గా
ఎంతమందిని వాడుతున్నారు, ఎన్ని ప్యాక్స్ దగ్గర నుంచి ఎంతమంది డైలీ దీన్ని కొనుక్కుంటున్నారు, కన్సంప్షన్ ఎంత ఉంది, ఉన్న కన్సంప్షన్ లో ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, నిజంగా అంత ప్రొడక్టివిటీ వస్తుందా లేదా, అండ్ అట్ ద సేమ్ టైం ఆ కన్సర్న్ క్యాటిల్ ఏదైతే బ్రీడింగ్ ఉంటుందో బ్రీడింగ్ సీజన్ టైంలో కూడా స్టోర్ దీనివల్ల కొంచెం ఎర్లీగా అవుతుంది అండ్ హెల్తీగా ఉంటుందని చెప్పారు కావచ్చు. సో నెక్స్ట్